నీ వ్రతం చేయాలని నీ మనసులో కూడా ఉంటే కాదు, ఆ భగవంతుడు అనుకోవాలి నీ చేతుల మీదుగా వ్రతం చేయించాలా వద్దా, అప్పుడు నువ్వు వ్రతం చేసుకుంటావు అన్నాడు. అందులో ఒకడు సరైననుకున్నాడు. తెల్లవారగానే లేచి స్నానాలు చేసి ఆ సత్యదేవుడికి నమస్కారం చేసి ఆ కట్టెల మోపుడు భుజం మీద పెట్టుకొని అమ్మడానికి వెళితే రోజుకు 10 రూపాయలకు అమ్ముడుపోయేటువంటి ఆ కట్టెల మోపు ఆ రోజున 50 రూపాయలకు అమ్ముడుపోయాడు. ఆ కట్టెలు అమ్మేవాడు సంతోషపడ్డాడు. సంతోషపడి అదే రోజున వ్రతం చేశాడు. అతడు ఆ వ్రతం చేయడం వల్ల అతని కష్టాలన్నీ తొలగిపోయాయి. ఒక పుత్ర సంతానం కలిగాడు. అంతిమమున మోక్షమును కూడా పొంది స్వర్గలోకం వెళ్ళిపోయాడు. నాయన ఇది శ్రేయస్కాంతరేవాకాండే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం తృతీయోధ్యాయ సమాప్తగా బలో ద్వితీయోధ్యాయ సమాప్తగా బలో సత్యనారాయణ స్వామి భగవానికి